ఆఖరి ఊపిరి వరకు ఉపకారం చెయ్యడం నేర్చుకో. అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. కురు పుణ్యం అహోరాత్రం అంటుంది శాస్త్రం. ఉపకారం చేయడానికి ఇది రాత్ర, ఇది పగల అని ఆలోచించకు. ఆయుర్దాయం ఈశ్వరుడిచ్చాడు, చేసే అవకాశం ఇచ్చాడు, అవకాశం విడిచిపెట్టకు. నీకు ఈశ్వరుడు ఏదిచ్చాడో అది సమాజ ప్రయోజనం గురించి వీక్షించు. నీకు 4 మాటలు చెప్పగలిగిన శక్తినిస్తే 4 మంచి మాటలు చెప్పడానికి వెనకాడకు. ఎంత కష్టమైనా పడి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పు. అందుకు రాజోపచారాలు వచ్చాయి. సంగీతం మీరు చూడండి, దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏమిటంటే నృత్యం వచ్చిన వాళ్ళు 10 మంది ముందు నృత్యం చేస్తారు. అట్లాగే వాద్యం